జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అబౌట్ టర్న్, బీజేపీ జనసేనల పొత్తు వ్యవహారం, ఆఖరికి జనసేన పార్టీలో కూడా విమర్శలు, ప్రశ్నలు లేవనెత్తింది. జన సైనికులు కూడా బిత్తరపోయారు. అసలు ఏం జరిగింది, 30 సీట్లకు పోటీ చేస్తామని ఆఖరికి బేషరతుగా అందరూ విడ్రా అయిపోయి బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏంటి అని. అంటే మిత్రుల కొరకు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్. సో అనుకోని ఆ త్యాగం వృధా కాదు అని చాలామంది సమర్థించుకునేవారు చెప్తున్నారు. కానీ బీజేపీతో మైత్రితో లాభపడిన రాజకీయ పార్టీలేంటి? ఒక్కసారి దేశ రాజకీయాల్ని ఒక్కొక్క రాష్ట్రం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో 4 ఏళ్ల పాటు అధికారాన్ని పంచుకుంది. చివరకు మిగిలింది ఏంటి? టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. అఫ్కోర్స్ బీజేపీ వాదించవచ్చు, మాతో వదులుకున్నందుకే చంద్రబాబు ఓడిపోయాడని. సో బీజేపీకి వచ్చిన ఓటింగ్ 2019లో 1%. అందువల్ల బీజేపీని వదులుకోవడం వల్లనే చంద్రబాబు ఓడిపోయాడన్న సిద్ధాంతాన్ని నమ్మలేము. ఇక అస్సాం, ఆంధ్రప్రదేశ్ తర్వాత నేను ఆల్ఫాబెటికల్గా పోతున్నాను. అస్సాం గణపరిషత్ ఒకప్పుడు అస్సాం అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహించి సొంతగా అధికారంలో ఉన్న పార్టీ. ఇవాళ అస్సాం గణపరిషత్ అస్సాంలో బీజేపీకి జూనియర్ పార్ట్నర్గా స్థాయికి పడిపోయింది. 3వ రాష్ట్రం బీహార్. ఇక్కడ జేడీయూ నితీష్ కుమార్ బీజేపీతో కలిసి చాలా ఏళ్ల పాటు ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ ఫలితం ఏంటి? బీజేపీకి 74 సీట్లు, నితీష్ కుమార్కు 43 సీట్లు. నితీష్ కుమార్ పార్టీ బాగా దెబ్బతిని జూనియర్ పార్ట్నర్ స్థాయికి పడిపోయి బీజేపీ దయతలిస్తే అక్కడ ముఖ్యమంత్రిగా మిగిలాడు. తర్వాత నెక్స్ట్ మీకు జమ్మూ కాశ్మీర్. ఇక్కడ పీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. అంతకుముందు నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏలో భాగస్వామి అయి వాజ్పేయి ప్రభుత్వంలో భాగంగా కూడా ఉండే. ఇవాళ పరిస్థితి ఏంటి? గ్యాంగ్ లాగా, అమిత్ షా భాషలో చెప్పాలంటే ఒక దేశ వ్యతిరేక గ్యాంగ్గా ముద్రపడి జైళ్ళలో మగ్గుతున్నారు. కర్ణాటక జనతాదళ్ సెక్యులర్తో బీజేపీకి పొత్తుండే, చాలామందికి మర్చిపోయి ఉండొచ్చు. సో జేడీఎస్తో కలిసి బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? జేడీఎస్ బలహీనపడి కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వంలో ఉండి చివరకు ఇవాళ కర్ణాటకలో దిక్కులేని పరిస్థితిలో జేడీఎస్ ఉంది. మీకు మహారాష్ట్ర శివసేన గుర్తుండే ఉంటుంది. బాల్ ఠాక్రే కాలంలో శివసేన ఒక బలమైన రాజకీయ పార్టీ. మనోహర్ జోషి ముఖ్యమంత్రిగా ఉండే. సో శివసేన సీనియర్ పార్ట్నర్గా, బీజేపీ జూనియర్ పార్ట్నర్గా దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో కలిసి ఉన్నారు. ఫలితం ఏంటి? బీజేపీ సీనియర్ పార్ట్నర్ అయింది, జూనియర్ పార్ట్నర్ స్థాయికి శివసేన పడిపోయింది. ముఖ్యమంత్రితో పదవి ఇవ్వకపోతే లాస్ట్ మినిట్లో ఎత్తుగడలేసి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ఇవాళ శివసేన అక్కడ అధికారంలో ఉంది. ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియదు. పంజాబ్ అకాలీదళ్ బీజేపీ దీర్ఘకాల మిత్రపక్షాలు. ఏం జరిగింది? ఆఖరికి అకాలీదళ్ అధికారాన్ని కోల్పోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ వ్యవసాయ బిల్లుల పేరు చెప్పి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది. తర్వాత తమిళనాడు. ఇక తమిళనాడులో ఇవాళ అన్నాడీఎంకే ఎన్డీఏలో చేరింది. నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నివేదికలు చూస్తే, సర్వేలు చూస్తే డిఎంకే నాయకత్వంలోని కూటమి తమిళనాడులో అధికారంలోకి రావచ్చని అంటున్నారు. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తే కొంపలు మునుగుతాయని భయపడి తమిళనాడు ముఖ్యమంత్రి ఇటీవల బీజేపీతో ఘర్షణ వైఖరి తీసుకుంటున్నాడు. ఈపీఎస్ బీజేపీ రథయాత్రలకు అనుమతిస్తలేడు. సో ఆఖరికి బీజేపీతో కలుస్తానని సంకేతాలు ఇచ్చిన రజనీకాంత్ పార్టీనే దాదాపు వదులుకున్నాడు. ఇక ఉత్తరప్రదేశ్లో చాలామంది మర్చిపోయారు. ఈవెన్ ములాయం సింగ్ యాదవ్, మాయావతులు కూడా బీజేపీతో సహజీవనం చేసిన సందర్భాలు ఉన్నాయి, బీజేపీతో స్నేహం జరిపిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? బీఎస్పీ పూర్తిగా బలహీనపడింది. మళ్ళీ బీజేపీ గూటికి వస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఎస్పీ అధికారాన్ని కోల్పోయింది. అప్రతిహతంగా బీజేపీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ బీజేపీతో కలిస్తుంది. లెఫ్ట్ను దెబ్బతీయడానికి బీజేపీతో కలిసి ప్రయాణం చేసింది. వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉంది.
ఇవాళ పరిస్థితి ఏంటి? సో ఇవాళ మమతా బెనర్జీ పదవి పోవటానికి బీజేపీ కారణం కాబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇవాళ తృణమూల్ నాయకులు, మంత్రులు కూడా వెళ్ళి బీజేపీలో చేరుతున్నారు. తెలంగాణ కేసీఆర్ మొదటి టర్మ్లో బీజేపీ పట్ల, మోడీ ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నాడు. రాష్ట్రంలో అడపాదడపా టీఆర్ఎస్ బీజేపీని తిట్టుకున్న కేంద్ర బీజేపీ నాయకత్వానికి కేసీఆర్కు మధ్య మంచి స్నేహం ఉంది. సో రెండోసారి ఎన్నికలు జరిగిపోయాయి. ఏం జరిగింది? దుబ్బాకలో సిద్దిపేట గడ్డపైన బీజేపీ ఎమ్మెల్యే, నూతన ఎమ్మెల్యే రఘునందన్ భాషలో చెప్పాలంటే సిద్దిపేట గడ్డపైన బీజేపీ చేతుల్లో ఓటమిని ఎదుర్కొని జీహెచ్ఎంసీలో ఇవాళ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ మారింది. సో ఇవాళ నేను భారతదేశ చిత్రపటం చూపుతూ మీకు అన్ని రాష్ట్రాలు చెప్పాను. ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని పార్టీలు బీజేపీతో కలిశాయి, ప్రయాణం చేశాయి, అధికారాలు పంచుకున్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటి? బీజేపీ పెరిగింది, ఆ పార్టీలు దెబ్బతిన్నాయి. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి అయినా రేపంతే. ఇవాళ బీజేపీ పట్ల ఉదాసీనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పనైనా అంతే. ఇది మరి బీజేపీని తప్పుపడదామా? ప్రతి రాజకీయ పార్టీ తన అభివృద్ధి కొరకు ఎత్తుగడలేస్తుంది తప్ప ప్రత్యర్థుల అభివృద్ధి కొరకు ఎత్తుగడలేదు. సో అందువల్ల బీజేపీ నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ మైత్రి చేసినా కూడా లేదు జనసేనను పెంచడానికో, తెలుగుదేశాన్ని ఉద్ధరించడానికో, లేదు ఇంకో పార్టీని బాగు చేసడానికో, నితీష్ కుమార్ సీట్లు పెంచడానికో బీజేపీ పనిచేయదు. సహజంగా బీజేపీ తన బలాన్ని పెంచుకోవటానికి బీజేపీ పనిచేస్తుంది. సో బీజేపీ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ నడుపుతుంది అని రామ్ మాధవ్ వరంగల్ గడ్డపైన అన్న మాటలు మీరు గుర్తు చేసుకోవాలి. సో బీజేపీ ఉన్న స్వభావ రీత్యానే వెరీ అగ్రెసివ్గా తన బలాన్ని పెంచుకుంటుంది. అది ప్రత్యర్థులే కాదు, మిత్రపక్షాల ద కాస్ట్ ఆఫ్ అలైస్ కూడా బీజేపీ పెంచుకుంటుంది. ఆ మాటకొస్తే బలమైన జాతీయ పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీల పట్ల వ్యవహరించే సరళి ఇలాగే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చాలా కాంగ్రెస్లను అదృశ్యం లేకుండా చేసింది. రెడ్డి కాంగ్రెస్ ఇవాళ ఎక్కడుంది? కాంగ్రెస్ అర్స్ ఇవాళ ఉందా? బంగ్లా కాంగ్రెస్ ఎక్కడుంది? లేదు కదా. ఎన్సీపీ ఒక్కటి మిగిలింది. సో ఎన్ని కాంగ్రెస్లు అదృష్టమయ్యాయి? సో తెలుగుదేశాన్ని, టీఆర్ఎస్ని కాంగ్రెస్ చీల్చలేదా? దేశంలో ఎన్ని పార్టీలు కాంగ్రెస్ చీల్చిందో గుర్తు తెచ్చుకోండి. అందువల్ల బలమైన జాతీయ పార్టీలతో తమ రాజకీయ అవసరాల కొరకు షార్ట్ సైటెడ్ అలయన్సెస్ పెట్టుకొని సో ఇప్పటికిప్పుడు ఉపయోగపడుతుంది కదా అని ఉదాసీనంగానో మైత్రీపూర్వకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు కాలగర్భంలో దెబ్బతిన్నాయి, కలిసిపోయాయి అనటానికి భారతదేశ ఒక 4 దశాబ్దాల రాజకీయ చరిత్రను మీ ముందు పెట్టాను నేను. సో అందువల్ల ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. కేసీఆర్కు దుబ్బాక తర్వాత కాస్తంత అర్థమవుతున్నట్లు కనబడుతుంది. కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి అర్థం కావడం లేదు. అయితే మీరు అనొచ్చు జగన్ ఇవాళ బీజేపీతో కలిసి లేడని. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అప్రకటిత మిత్రుడు, అందులో అనుమానం లేదు. సో అందువల్ల రేపు జరగబోయే పరిణామాలు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎస్పీ, బీఎస్పీ, ఏజీపీ, జేడీఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఇన్ని పార్టీల ఉదాహరణలు చెప్పానే, పీడీపీ, అకాలీదళ్, జేడీయూ. సో ఇన్ని పార్టీల కన్నా భిన్నంగా ఆంధ్ర పార్టీలు పవన్ కళ్యాణ్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటుంది అని వాళ్ళు నమ్మితే నేను చేయగలిగిందేం లేదు. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్.